శరణం. ఈరోజు స్వామిమాల వేసినటువంటి మాలధారణ పరులందరికీ కూడా మహా ఉత్సవకరమైనటువంటి రోజు. కారణం యొక్క ఉత్తర ఫల్గుని నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం కాదు, జన్మ నక్షత్రం కన్నా జన్మ నక్షత్రంతో పాటు కలిసి ఉన్నటువంటి స్వామివారి యొక్క పుట్టినరోజు ఈరోజు విశేషించి. అంతటి విశేషమైనటువంటి ఈ రోజున జరిగేటువంటి ప్రతి అయ్యప్ప దేవాలయంలోనూ కూడా విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమాలు, అదేవిధంగా అభిషేక కార్యక్రమాలు జరుపుబడతాయి. విశేషించి సుజాత నగర్లో ఉన్నటువంటి శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి సుప్రభాత సేవ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. తదనంతరం స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమము, తదనంతరం స్వామివారికి విశేషంగా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటిది ఆరాట ఉత్సవము. ఆరాట ఉత్సవం అంటే స్వామివారు శబరిమలలో ఏ విధంగా అయితే శబరిమల గర్భగుడి నుంచి బయటికి వచ్చి స్వామివారు 5 కొండలు కూడా దిగి వచ్చి పంబా నదిలో స్నానం ఆచరించి తిరిగి మళ్ళీ ప్రయాణం అవుతారు. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం స్వామివారి యొక్క జన్మతిథి, జన్మ నక్షత్రం అయినటువంటి పుట్టినరోజు ఈ రోజున స్వామివారి శబరిమలలో జరుగుతుంది. అదే విధమైనటువంటి ఈ కార్యక్రమాన్ని సుజాత నగర్ శ్రీ పూర్ణ పుష్కల ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆరాట ఉత్సవం అయిపోయినంత ఆరాట ఉత్సవం జరిగేటువంటి సందర్భంలో శబరిమలలో కూడా దారి పొడుగున కూడా చిరు వ్యాపారస్తులు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా స్వామిని ఆహ్వానిస్తూ స్వామివారికి రకరకాలైన పూల అలంకరణ చేసుకుంటూ స్వామివారిని చూసి తన్మయత్వం చెందుతారు. ఆ విధంగా ప్రతి ఆరాట ఉత్సవం అనేటువంటిది స్వామివారు వేసినటువంటి ప్రతి అయ్యప్ప భక్తులు కూడా తప్పక వీక్షించి ఆ అయ్యప్ప యొక్క కృపకు ప్రతి ఒక్కరు కూడా పాత్రలు అవ్వాలి. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమం కూడా పూర్తవుతుంది. తదనంతరం స్వామివారికి భక్తుల గోత్రనామాలతో అర్చన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు స్వామివారి యొక్క పుట్టినరోజు, ఆరాట ఉత్సవం, ఈ 2 విశేషమైనటువంటి రోజులు. అందులో బుధవారం రోజు కలిసి వచ్చింది. ఇంతటి విశేషమైనటువంటి ఈ దినాన ప్రతి ఒక్కరు కూడా ప్రతి దగ్గరలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప దేవాలయానికి వెళ్ళి తప్పకుండా అయ్యప్పను దర్శించి స్వామి కరుణ కటాక్షాలు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. స్వామియే శరణం.